ఆ కారు ఆపు. అక్క, యశోద, పద. పద. యశోదా, నా కంగ్రాట్స్ చెప్పవా? ఓహ్, కంగ్రాట్స్ ఎందుకో నీకు తెలీదు కదా, చెప్తాను విను. ఈ నెల ఆఖరున 28వ తారీఖు నాకు నందాకి నిశ్చితార్థం. ఏంటి యశోదా, షాక్ అయ్యావా? నేనేం అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నాకు నందాకి అతి త్వరలో పెళ్లి జరగబోతుంది. నిజానికి నువ్వు నందా జీవితం నుంచి దూరంగా వెళ్లిపోయినప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నాకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, నిన్ను నందా పూర్తిగా మర్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది యశోదా. ఏంటి యశోదా, బాధేస్తుందా? నీ నందా నావాడైపోతున్నాడని బాధగా ఉందా? నీ మనసులో ఇప్పుడేం ఆలోచిస్తున్నావో చెప్పనా? అక్క అక్క అంటూ నా వెనకే తిరిగి నా మొగుణ్ణి లాక్కున్నావు కదే రాక్షసి అని తిట్టుకుంటున్నావు, అవునా కాదా? ఏం చేయను, నాకు నందా కావాలి. మరి నందా నీకు దూరం అయితేనే కదా నాకు దగ్గరవుతాడు. అందుకే అంతా ప్లాన్ చేసి ఇలా చేశాను. మళ్ళీ నిన్ను ఇన్వైట్ చేయడానికి నాకు టైం ఉంటుందో లేదో తెలీదు. అందుకే నువ్వు కనిపించగానే ఇప్పుడే చెప్పేస్తున్నాను. చాలా రోజులు టైం ఉందనుకో, అలా అని మర్చిపోకు. బాగా గుర్తుపెట్టుకో, ఈ నెల 28వ తేదీన నాకు నందాకి నిశ్చితార్థం. చూసి ఏడవకుండా బాధపడకుండా ఉండగలననుకుంటేనే రా, లేకపోతే ఇక్కడే ఉండిపో. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాట గుర్తుందా? ఆ పాట అక్షర సత్యం. ఇప్పుడు ఎంతో ఆనందంగా వెళుతున్న నువ్వు అలా రోడ్డు మలుపు తిరగగానే లారీ వచ్చి గుద్దేసి స్పాట్లో చచ్చిపోవచ్చు, లేకపోతే కాలు చెయ్యి విరగొచ్చు, నువ్వు కోమాలోకి వెళ్ళిపోవచ్చు, చివరికి నిశ్చితార్థం ఆగిపోను వచ్చు. ఇల్లు అలగ్గానే పండగ కాదు నవమి. అలా అని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకోగానే పెళ్ళైపోయినట్టు సంబరపడకు. నిశ్చితార్థం జరిగిన పెళ్లి పీటల మీద తాళి కట్టే క్షణం ముందు కూడా ఎన్నో పెళ్లిళ్ళు ఎన్నో రకాల కారణాలతో ఆగిపోయాయి. అలా మీ పెళ్లి ఆగిపోదని గ్యారెంటీ ఏంటి? మళ్ళీ నా భర్త నా దగ్గరికి రాడు అని గ్యారెంటీ ఏంటి?